నమస్కారము. నా పేరు డాక్టర్ వింధ్యా గేమరాజు. అంకురా 9M హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఎంత అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చాలామందికి డౌట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఒకవేళ ఈ వెయిట్ గెయిన్ అయితే డెలివరీ తర్వాత వెయిట్ తగ్గగలమా, లేకపోతే ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అయిపోతామా అనే డౌట్స్ అనేవి వస్తాయి. సో ఇన్ జనరల్గా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది మీది ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనము జనరల్గా బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. వెయిట్ బై హైట్ స్క్వేర్ అనేది ఉంటుంది. ఈ వెయిట్ బై హైట్ స్క్వేర్లో మీ ప్రీ ప్రెగ్నెన్సీ BMI ఎంత ఉందనేది చూసుకోండి. నార్మల్ BMI మామూలుగా 20 to 25 చెప్తాము. అదే 20 కన్నా బిలో ఉంటే లో BMI, 25 అబోవ్ ఉంటే ఓవర్ వెయిట్, 35 to 40 ఉంటే ఒబీస్ అనేది చెప్తాం. సో ఒకవేళ అండర్ వెయిట్ కనుక ఉంటే అంటే మీ BMI ప్రీ ప్రెగ్నెన్సీకి ముందు 20 కన్నా బిలో ఉంది అంటే మీరు అట్లీస్ట్ 15 kgs పెరగాల్సిన అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అదే మీరు నార్మల్ BMI ఉన్నారు అంటే 20 to 25 మధ్యలో ఉన్నారు అంటే మీరు అట్లీస్ట్ 13 kgs వెయిట్ పెరిగితే సరిపోతుంది. ఇంకా దీని తర్వాత నుంచి అంటే ఓవర్ వెయిట్ కానీ లేకపోతే ఒబీస్ కానీ ఉన్న వాళ్ళల్లో మీ BMIని బట్టి అంటే ఓవర్ వెయిట్లో ఉంటే 10 to 13 kgs అంటాము. అదే ఒబీస్లో ఉన్న వాళ్ళకైతే 10 kgs వెయిట్ పెరగాలి అని చెప్తారు. ఇది ఓవరాల్గా 9 నెలల్లో మీరు పెరగాల్సిన వెయిట్. కానీ చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే ఫస్ట్ 3 నెలల్లో పెరిగిపోతామేమో అని. ఇన్ జనరల్గా ఫస్ట్ 3 months అంటే ట్రైమిస్టర్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 monthsలో జనరల్గా వెయిట్ గెయిన్ అనేది అవ్వరు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి చాలామందికి వామిటింగ్స్, నాజియా, ఏమి తినాలనిపించకపోవటం లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇనిషియల్ 3 months మీరు వెయిట్ గెయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, వెయిట్ లాస్ అనేది అవ్వకుండా చూసుకోండి. సో వెయిట్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మీ డైట్ అనేది మంచిగా ఉండాలి. వీటితో పాటు వాటర్ కంటెంట్ కూడా మంచిగా తీసుకోవాలి. ఒకవేళ మీకు వామిటింగ్స్ అలాంటివి ఏమన్నా ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకొని డైట్ అనేది ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటే మీరు వెయిట్ అనేది తగ్గరు. కొంతమంది డ్రాస్టిక్గా వెయిట్ గెయిన్ అయిపోతారు ఇనిషియల్ ప్రెగ్నెన్సీస్లో. సో మీరు ఇనిషియల్ ప్రెగ్నెన్సీలోనే డ్రాస్టిక్గా వెయిట్ గెయిన్ అయితే పోయే కొద్దీ ఇంకా నెక్స్ట్ 3 months ఆ లాస్ట్ 3 months సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో బాగా వెయిట్ గెయిన్ అవుతారు. కాబట్టి ఇనిషియల్ 3 months మీరు వెయిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీరు 14 weeks దాటాక మీకు ఆ సెన్సేషన్స్ అవన్నీ తగ్గుతాయి, మీరు చక్కగా తినగలుగుతారు. సో అప్పుడు పర్ మంత్ మీరు యావరేజ్గా 1 kg per month లాగా పెరగడానికి ట్రై చేయండి. అది కూడా 14 to 20 weeks వరకు 1 kg per month లాగా పెరగండి. ఆ తర్వాత 20 నుంచి 28 weeks వరకు 2 kgs per month పెరిగినా సరిపోతుంది. ఆ తర్వాత 28 to 36 weeks అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ట్రైమిస్టర్ అంటాము. ఈ థర్డ్ ట్రైమిస్టర్లోనే ఇన్ జనరల్గా బేబీ వెయిట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఈ టైంలో కూడా ఇన్ జనరల్గా 15 daysకి ఒకసారి చూస్తాం కాబట్టి 15 daysకి ఒకసారి 1 kg పెరిగితే సరిపోతుంది. సో ఇలా మనం ట్రైమిస్టర్ వైజ్ కూడా చూసుకోవచ్చు వెయిట్ గెయిన్ ఎంత అవ్వాలి అనేది. ఒకవేళ ఇనీషియల్గానే మీరు వెయిట్ గెయిన్ అయితే అది మీ బాడీ వెయిట్ గెయిన్ ఉన్నట్టు ఉంటుంది కానీ బేబీ వెయిట్ గెయిన్ కావద్దు. కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 20 weeks తర్వాత నుంచి 36 weeks లోపల బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు వెయిట్ పెరగడం అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీరు చక్కగా ప్రోటీన్ డైట్, మంచి ఫైబర్ డైట్ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే బేబీకి వెళ్ళి మీ బాడీలో ఎక్కువ స్టోర్ అయ్యేది తక్కువ అవుతుంది. సో మీరు డెలివరీ అయ్యాక బేబీ వెయిట్స్ ఇన్ జనరల్గా 3 to 3.5 ఉంటాయి. మొత్తం బాడీలో వాటర్ అంతా కలిపి ఇంకొక 1.5 దాకా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 5 kgs వరకు మీరు డెలివరీ అయ్యాక తగ్గిపోతుంది. మిగిలిన ఆల్మోస్ట్ 7 to 8 kgs మీకు డెలివరీ తర్వాత స్లోగా వితిన్ 6 monthsలోనో 1 year లోపు స్లోగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ తగ్గించుకోవచ్చు.